రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఏపీ రాజధాని అమరావతిలో మలేషియా బృందం పర్యటిస్తోంది. 9 మందితో కూడిన మలేషియా బృందం అమరావతిలో పర్యటిస్తుంది. ఈ నెల 5వ తేదీ వరకు కూడా అమరావతిలో మలేషియా బృందం పర్యటించనుంది. అయితే నిర్మాణం పూర్తి చేసుకున్న ఐఏఎస్ అధికారుల భవన సముదాయాల వద్ద ప్రత్యేకంగా రెసిడెన్షియల్ భవనాల పురోగతిపై సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు వివరించారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ రాజధాని అమరావతిలో మలేషియా బృందం పర్యటిస్తోంది. 9 మందితో కూడిన మలేషియా బృందం అమరావతిలో పర్యటిస్తోంది. ఈ నెల 5వ తేదీ వరకు కూడా అమరావతిలో మలేషియా బృందం పర్యటించనుంది. అయితే నిర్మాణం పూర్తి చేసుకున్న ఐఏఎస్ అధికారుల భవన సముదాయాల వద్ద రెసిడెన్షియల్ భవనాల పురోగతిపై సిఆర్డీఏ కమిషన్ కన్నబాబు వివరించారు. రైట్ అమరావతిలో మలేషియా బృందం పర్యటిస్తోంది. ఈ సందర్భంగా ఐఏఎస్ భవన సదుపాయాల దగ్గర కమిషన్ కన్నాబాబు ఆధ్వర్యంలో ఈ బృందం పర్యటిస్తుంది. దీనికి సంబంధించి కూడా 5వ తేదీ వరకు కూడా ఈ బృందం పర్యటించబోతుంది. దీనికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం అమరావతిలో ప్రధానంగా కూడా ఈ రోజు అయితే మాత్రం మలేషియా బృందం పర్యటిస్తుంది. ఈ రోజు నుంచి 5వ తేదీ వరకు మలేషియా బృందం పర్యటన చేస్తున్నటువంటి నేపథ్యం. అంటే అక్కడ నిర్మించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఐఏఎస్ క్వార్టర్స్ కానీ అదేవిధంగా కూడా ఈ న్యాయమూర్తులకు సంబంధించినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ప్రెజెంట్ అయితే మాత్రం పరిశీలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ భవనాల దగ్గరికి సిఆర్డీఏ కమిషనర్ కన్నాబాబు అయితే వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రధానంగా కూడా ఆ నిర్మాణాలు గతంలో ఏదైతే రాజధాని నిర్మాణానికి సంబంధించి మలేషియా సంబంధించిన ప్లానింగ్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ నిర్మించినటువంటి భవనాలు కూడా మలేషియన్ ప్లాన్ లోనే నిర్మించడం జరిగింది. దానికి సంబంధించి అక్కడ ఏ విధంగా నిర్మించాము ఏమిటి అనేది తెలియజేసేందుకు అయితే మాత్రం ప్రజెంట్ మలేషియా బృందాన్ని అయితే అక్కడ తీసుకెళ్లడం జరిగింది. 5వ తేదీ వరకు వాళ్ళైతే మాత్రం ఈ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తారు. అదే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి కట్టడాలు నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలిస్తారు. అదే విధంగా దానికి సంబంధించి ప్రధానంగా రాజధానికి సంబంధించి ఏ విధంగా బ్లూ ప్రింట్ ఉందో ఆ బ్లూ ప్రింట్ కి అనుగుణంగానే రాజధానికి సంబంధించి జరుగుతున్నటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా వాళ్ళు పరిశీలించేటువంటి అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత సీఎం తో వాళ్ళు భేటీ అవుతున్నారన్నట్టు మనకు వస్తున్నట్టు సమాచారం. థ్యాంక్ యూ రవికృష్ణ.